బిడ్డలారా, ఈ దినము గళితులకు రాసిన పత్రిక 3:8 ధ్యానిద్దాం. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నేను ఒక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడుదురు. నిజముగా దేవుని ఆశీర్వాదము ఎంతో గొప్పది. దేవుడు అందరినీ ఆశీర్వదించువాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదం దేవుని బిడ్డలారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు ఏ విధంగా మనకు అనుగ్రహిస్తున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుతుందని మనం మర్చిపోకూడదు. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని నమ్మిన వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఎల్లప్పుడూ అదే విధంగా దారిద్ర్యంలో ఉంచడు. కానీ దేవుడు అంచెలంచెలుగా పైకెత్తువాడు. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించువాడు. మన యొక్క పరిస్థితులు అన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపును మనం గమనించినట్లయితే యోసేపు జీవితాన్ని దేవుడు ఏ విధంగా అంచెలంచెలుగా పైకెత్తినాడో దేవుని బిడ్డలారా, దేవుడు ఆ విధంగా పైకెత్తువాడు. నిజముగా దేవుడు యేసుక్రీస్తునందు అబ్రహాం పొందిన ఆశీర్వచనము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అతి ఆశీర్వాదం ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి అనుగ్రహింపబడును గాక. ఆమేన్.